ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి గారు దర్శకత్వం వహించిన మగధీర చిత్రం సంచలన విజయం సాధించడంతో పాటు ఆ సంవత్సరానికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియు నంది స్పెషల్ జ్యూరీ అవార్డులను అందించింది. మగధీర విజయంతో చరణ్ తెలుగు సినిమాలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆపై 2010లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆరెంజ్ చిత్రంలో నటించాడు. ఈ చిత్రం పరాజయం పాలైనప్పటికీ తన పూర్వ చిత్రాల్లాగే ఈ చిత్రంలో కూడా చరణ్ నటనకు విమర్శకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పటికీ ఆరెంజ్ సినిమాలో పాటలు ట్రెండింగ్లో ఉన్నాయి. ఒక సంవత్సరం తర్వాత 2011లో సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ చిత్రంతో నటించాడు. భారీ ఓపెనింగ్లు సాధించిన ఈ చిత్రం విజయాన్ని సాధించింది. 2013లో వివి వినాయక్ దర్శకత్వంలో నాయక్ చిత్రంలో నటించాడు. పైడిపల్లి వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్తో కలిసి ఎవడో చిత్రంలో నటించాడు. తర్వాత అపూర్వ లాఖియా దర్శకత్వంలో తుఫాను చిత్రంలో నటించాడు. ఇది పెద్దగా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. ఇది అమితాబ్ బచ్చన్ జంజీర్కు రీమేక్. 2014లో కృష్ణవంశీ దర్శకత్వంలో గోవింద్